విజయనగర ప్రధాన చూద్దాం. బియ్యం కార్డులకు కుప్పల తెప్పలుగా దరఖాస్తులు. అన్ని సంక్షేమ పథకాలకు కీలకమైన బియ్యం కార్డులు పొందేందుకు చేర్పులు మార్పులు చేసుకునేందుకు ప్రజలు పరుగులు పెడుతూ ఉన్నారు. దీర్ఘకాలంగా కొత్తవి మంజూరు చేయకపోవడంతో నిరీక్షిస్తున్న వారికి ఈ నెల 7 నుంచి కూటమి ప్రభుత్వం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇప్పటికే కుప్పలు తెప్పలుగా అర్జీలు వచ్చాయి. మొదట్లో సర్వర్ మొరాయించిన జనం 1కి 2 సార్లు సచివాలయాలకు వెళ్లి ఓపికగా అర్జీలు ఇచ్చారు. గతం కంటే సర్వర్ పనిచే తీరు మెరుగైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రామాణికంగా దరఖాస్తులను సచివాలయాలు స్వీకరిస్తూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు డిజిటల్ సహాయక లాగిన్ లో నమోదు చేసిన తర్వాత విఆర్ఓ లాగిన్ కి నివేదిస్తూ ఉన్నారు. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తికి ఈకేవైసీ తప్పనిసరి. ఆ తర్వాత తహసీల్దార్ లాగిన్ పంపిస్తారు. అక్కడ ఆమోదించే అర్జీదారులకు రేషన్ కార్డు నెంబర్తో చరవాణికి సంక్షిప్త సమాచారం వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. వస్తున్న అర్జీలు అత్యధికంగా అదనపు సభ్యులు చేర్చడానికి ఇస్తూ ఉన్నారు. మొత్తం అర్జీలు ఈ కేటగిరీలో 77.28% ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దు చేసి బియ్యం కార్డులను జగన్ బొమ్మతో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వీటికి బదులుగా సమగ్ర వివరాలతో కూడిన స్మార్ట్ బియ్యం కార్డును లబ్ధిదారులకు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ మ్యాక్ డిజైన్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డులు ఇతర సేవలకు గడువు లేదు. ఇది నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం ప్రకటించింది. 8 రకాల సేవలకు దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. ఇందులో రేషన్ డిపోల నవీకరణ మినహాయిస్తే మిగిలిన 7కి జనం అర్జీలు పెట్టుకోవచ్చు. సర్వర్ పనితీరు మెరుగైంది. అందరికీ స్మార్ట్ కార్డులు ప్రభుత్వం ఇస్తుందని డిఎస్ఓ మధుసూదన్ రావు చెప్తూ ఉన్నారు. అయితే బియ్యం కార్డులు గత ప్రభుత్వం అయితే మాత్రము జగన్ బొమ్మతోనే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడైతే మాత్రం చాలా వరకు గతంలో రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో ఇప్పుడు కుప్పల తెప్పలుగా వస్తూ ఉన్నాయి. మొదట్లో ఆ సర్వర్ మొరాయించినా సరే ఇప్పటికి 1-2 సార్లు మొత్తం సచివాలయానికి వెళుతూ ఉన్నారు. చాలా వరకు అయితే మాత్రము ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ రోజు జీవన ప్రమాణంగా రేషన్ కార్డు అయితే మాత్రము అవసరం కాబట్టి ఇప్పుడు కుప్పల తెప్పలుగా వస్తూ ఉన్నాయి. వీళ్ళకన్నిటికీ ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందిన అవసరం లేదన్నట్టుగా డిఎస్ఓ మధుసూదన్ రావు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే గతంలో అయితే మాత్రము జగన్ బొమ్మతో వేసిన కాకుండా కూటమి ప్రభుత్వం ఒక డిజైన్ కూడా ఇప్పుడు మంజూరు చేస్తున్నట్టుగా త్వరలోనే ప్రతి ఒక్కరు లబ్ధిదారులు కూడా రేషన్ కార్డు అనేది విడుదలకు సిద్ధంగా చేస్తున్నట్టుగా అధికారులు ఇక్కడ తెలుస్తూ ఉన్నారు. అలాగే విజయనగరంలో ఒకసారి నేరవరకు చూద్దాం. వచ్చేదెవరో వెళ్ళేవారు ఎవరో తెలియట్లేదు. పిటిసి వద్ద అంతా గోప్యత. ఉగ్ర మూలాన్ని సిరాజ్ సమీర్ను కట్టుదిట్టమైన భద్రతా మధ్య విచారిస్తున్న నగరంలోని పోలీసులు శిక్షణ కళాశాల పిటిసికు దర్యాప్తు అధికారులు తీసుకువచ్చే వాహనాల సంఖ్య పెరిగింది. జిల్లా పోలీసు అధికారులు తప్ప కేంద్ర దర్యాప్తు సంస్థలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కౌంటర్ తొలి ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చేవారు వస్తూ ఉన్నారు, వెళ్ళేవారు వెళ్తూ ఉన్నారు. వారంతా సాధారణ దుస్తులో ఉండడంతో వారెవరనేది తెలియడం లేదు. ఎన్ఐఏలో తమిళనాడుకు చెందిన అధికారులు 4 రోజుల క్రితమే ఇక్కడ చేరుకోగా శనివారం ఢిల్లీ నుంచి మరో 4 అధికారులు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. నిందితులను విచారిస్తున్న 2 గదుల పరిసరాలకు దర్యాప్తు సంస్థల అధికారులను తప్ప ఎవరిని రానివ్వడం లేదు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జీజీహెచ్ వైద్యులు పిలిపించి నిందితులకు వైద్య పరీక్షలు జరిపించినట్లుగా తెలుస్తూ ఉంది. సిరాజ్ సమీర్ సోషల్ మీడియా ఖాతాలపై కూబీలాగుతూ ఉన్నారు. ఇందులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 12 మంది బృందాల సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. మ్యాజిక్ లాంధ్ర అనే ఖాతా ద్వారా సంప్రదింపులు జరిగాయని తెలుస్తూ ఉంది. సౌదీ హ్యాండిల్ నుంచి అందుతున్న నిధులకు సంబంధించి డబ్బు కదిలిస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఒక్కసారి విజయనగరం అయితే ఈ ఉగ్రవాదుల వల్ల అయితే మాత్రం ఉలికపాటుకు తయారైంది. అయితే వస్తున్న వారు ఎవరో వెళ్తున్న వారు ఎవరో తెలియట్లేదు. కానీ పీటీసీ వద్ద అయితే మాత్రము కారు వెళ్తున్న ఎన్ఐ అధికారులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఉగ్ర దాడులు అయితే మాత్రము ఈ ఉగ్ర మూకలు విజయనగరం రావడంతో ప్రజలైతే భయాందోళనకి చెందుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా వీళ్ళకైతే బుద్ధి చెప్తాను. మరొకసారి ఇలాంటి ఎవరైనా సరే పాల్గొన్నా ఇలాంటి వాటి కార్యకలాపాలు కూడా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఎందుకు ఈ తప్పు చేశామన్నట్టుగానే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా అధికారులు అన్ని కూడా ఎవరెవరు సహకరించిన అన్ని కూడా బట్టబయలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలో ఒక ప్రధాన ఆరోగ్య ఒకసారి చూద్దాం. గొంతు నొక్కేస్తుంది అంటూ ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న థైరాయిడ్ కేసులు ఒకసారి చూద్దాం. థైరాయిడ్ పురుషుడు స్త్రీ అని తేడా లేకుండా వేధిస్తున్న అనారోగ్య సమస్య. విపరీతంగా బరువు పెరుగుతూ ఉన్న ఏలుగా పిల్లలు పుట్టకపోయినా సరిగ్గా నర్సరీ రాకపోయినా వైద్యులు సూచించే తొలి పరీక్ష ఇదే. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అవయవాలు పనితీరు నెమ్మదిస్తూ ఉన్న సమస్య చెప్తూ ఉన్నారు. నేడు థైరాయిడ్ నివారణ దినం సందర్భంగా ప్రత్యేక కథనం చూస్తూ ఉన్నాం. థైరాయిడ్ హార్మోన్ సవ్యంగా విడుదలైనప్పుడే శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేసి జీవక్రియ బాగుంటుంది. ఈ గ్రంథి పనితీరు పెరిగినప్పుడే హైపర్ థైరాయిడిజం తక్కువగా పనిచేస్తున్నప్పుడే హైపోథైరాయిడిజం సమస్యలు వస్తాయి. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో
హాస్పిటల్లో ఇటీవల వైద్యులు శస్త్రచికిత్స అవసరమైన పరికరాలు సమకూర్చడంతో సేవలు అందుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పరిధిలో చికిత్స ఉంటుంది. పుట్టిన చిన్నారికి 5 రోజులు తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్ష చేయాలి. పిల్లల లోపాన్ని ఆలస్యంగా గుర్తిస్తే బుద్ధిమాన్యం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. తల్లిలో ఈ సమస్య ఉంటే బిడ్డలో ఎదుగుదల లోపం, మానసిక రుగ్మతలు వేధించే అవకాశం ఉంది. గుర్తించడం ఆలస్యమైతే సమస్య తీవ్రమవుతుంది. ఆ తర్వాత మందులు వాడిన తిరిగి పూర్వస్థితికి రావడం కష్టమవుతుంది. అయితే ఈ థైరాయిడ్ నూనెలకైతే మాత్రం క్యాబేజీ, మొక్కజొన్న, కాలీఫ్లవర్, చిలకడ దుంపలు, సోయా ఉత్పత్తులు, పాలకూర, మెంతి, బత్తల కూరకు దూరంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. లక్షణాలు ఎలా ఉంటాయంటే గొంతు వాపు, ఒక్కసారిగా బరువు పెరగడం, తగ్గడం, నీరసం, గుండె వేగంగా కొట్టుకోవడం, చిరాకు, విసుగు, సంసార జీవితంపై ఆసక్తి లేకపోవడం, ఆహార అరుగుదల లేకపోవడం, మలబద్ధకం ఇవన్నీ కూడా ఉంటాయి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, సముద్రం చేపలు తీసుకోవాలి. వీటిలో అయోడిన్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తూ ఉంది. విజయనగరం సర్వజన ఆసుపత్రిలో వారానికి కనీసం 3 నుంచి 4 శస్త్రచికిత్స చేస్తూ ఉంటాం. మొదట్లో దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలి. ఈ మధ్య కేసులు బాగా పెరుగుతూ ఉన్నాయని జనరల్ ఫిజిషియన్ మురళీకృష్ణ చెప్తూ ఉన్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న థైరాయిడ్ కేసులు అయితే తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ గొంతు నొక్కేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు సంబంధించిన ఈ థైరాయిడ్ కి అయితే మాత్రము మొదట్లోనే నివారణ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వైద్య నిపుణుల యొక్క పర్యవేక్షణ తీసుకోకపోతే మాత్రము చాలా ఇబ్బందులు ఉంటాయని ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. అలాగే విజయనగరం విద్యా విభాగం ఒకసారి ప్రధాన చూద్దాం. 9 కంపెనీలు, 575 మందికి ఉద్యోగాలు, ఐటీఐ విద్యార్థులకు ప్రత్యేక డ్రైవ్, 27 విజయనగరంలో ప్రాంగణ ఎంపికలు. ఐటీఐ విద్యార్థుల ప్రాంగణ నియామకాలకు ఈ నెల 27 ప్రత్యేక డ్రైవ్ జరగనుంది. విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో మహిళా ప్రాంగణం పక్కన వీడియోగ్రహం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా 9 కంపెనీలు 575 మందికి అవకాశాలు లభించనున్నాయి. టెక్నీషియన్, ట్రైనీస్, ప్రొడక్షన్ ట్రైనీ, ప్రొడక్షన్ ఆపరేటర్, క్వాలిటీ ఆపరేటర్, ఫీల్డ్ ఇంజనీర్, టెలికాలర్, అసెంబ్లీ ఆపరేటర్ తదితర ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారు. 4 కంపెనీలు పురుషులతో పాటు మహిళలకు అవకాశాలు కల్పించనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు తెలుగు హాజరు కావచ్చు. ఐటీఐ ఉత్తీర్ణులైన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులకు హాజరు కావచ్చు. 2025 ఆగస్టులో పరీక్షలకు హాజరు కాబోయే చివరి సంవత్సరం వారి అర్హులు. ప్రభుత్వ విద్యార్థులకు తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఎంపిక చేసిన వారికి స్టైఫండ్ జీతం కింద 12,000 నుంచి 15,000 వరకు జీతం ఇస్తారు. 18 నుండి 20 సంవత్సరాలకు. అలాగే కొన్నింటికైతే 27 సంవత్సరాల వయసు ఉండాలి అన్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ ధృవపత్రాలు, ఆధార్ కార్డు 2 ఫోటోలతో హాజరు కావాలి. ఇతర ఫోన్ నెంబర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే వచ్చే కంపెనీలే ఒకసారి చూద్దాం. జైబేరి ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, హైదరాబాద్, టైజీ కాస్టెక్ సూళ్లూరుపేట, నెల్లూరు జిల్లా, బ్రేక్స్ ఇండియా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం 9 కంపెనీలు 575 మందికి ఉపాధి అవకాశాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయనగరంలో అయితే మాత్రం ఐటీఐ ఇక్కడ ఈ విభాగంలో అయితే మహిళా ప్రాంగణం పక్కన వీడియోగ్రహం నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇందులో ఈ 9 కంపెనీలు కూడా ప్రధానమైన కంపెనీలు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది. ఎవరైనా సరే దీనికి సంబంధించిన ప్రధానంగా అయితే మాత్రం ఐటీఐలో ప్రభుత్వ పనుల్లో చదువుకున్న విద్యార్థులకు అయితే మాత్రము ప్రధానంగా ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి దీనికి ఆసక్తి ఉన్న వారైతే మాత్రం ఇక్కడ కావాల్సిన రిజిస్ట్రేషన్ తప్పనిసరి, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని సదా అవకాశాలు కూడా వినియోగించుకోవాలి. దీన్ని చాలా మందికి నిరుద్యోగత ఎప్పటికే వెంటాడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అవకాశాలు వినియోగించుకోవాల్సిందిగా కంపెనీలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీ ముందుగానే తెలియజేస్తూ ఉన్నాం. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.